నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జీవితాన్ని రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయొచ్చా? చూద్దాం. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, రిలాక్స్డ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చాలామంది అంటూ ఉంటారు. మనకు కూడా అలాగే ఉండాలి అని ఉంటుంది, ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పేది విన్నాక ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోవచ్చు. రోలర్ కోస్టర్ పేరు వినే ఉంటారు, జెయింట్ వీల్ ఇది కూడా వినే ఉంటారు, చూసి ఉంటారు, దాంట్లో ఎక్కి కూడా ఉంటారు. జెయింట్ వీల్ రైడ్ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటాం. అలాగే యువకులైతే రోలర్ కోస్టర్ ఎక్కడంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ చాలామంది ఖచ్చితంగా కాదు, అందులో ఎక్కి దిగేదాకా భయంగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది అంటారు. కానీ చాలామంది సంతోషం కాదు, ఖచ్చితంగా అందులో ఎక్కి దిగేదాకా భయంగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది అంటారు. అది పైకి ఎక్కుతుంది, అప్పుడు భయం వేస్తుంది, కిందికి దిగుతుంది, అప్పుడు భయం వేస్తుంది. సంతోషంగా ఉన్నట్టు కనపడతారు, కానీ అది రిలాక్స్డ్ ఎంజాయ్మెంట్ కాదు. కుటుంబంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, భయం వేస్తుంది ఏం జరుగుతుందో అని. జీవితంలో కూడా సంతోషం దుఃఖం మారి మారి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి భయం, ఒక్కొక్కసారి దుఃఖం, కష్టం, సుఖం, ఇట్లా అనేకం ఉంటాయి. ఇవన్నీ కలిసి ఉండడం వల్లే రోలర్ కోస్టర్తో జీవితాన్ని పోలుస్తున్నాం. రోలర్ కోస్టర్ పైకి ఎక్కితే ఎంజాయ్ చేస్తాం, కానీ అది ప్రశాంతంగా ఉంటుంది అనలేము. అది పైకి వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది, కిందికి దిగేటప్పుడు నవ్వుతున్నట్టు ముఖం పెడతారు, కానీ అది కూడా రిలాక్స్డ్గా ఉండదు. ఇంతలో మళ్ళీ పైకి వెళుతుంది, భయంగా ఉంటుంది. అంటే సంతోషం దుఃఖం మారి మారి వస్తూ ఉంటుంది. అదే ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ రాత్రి 9 గంటలకు ఎక్కాం, పొద్దున 6 గంటలకు హాయిగా మన గమ్యస్థానంలో దిగిపోవచ్చు. ట్రైన్ ఎక్కగానే పడుకుంటాం, రిలాక్స్డ్గా ఉంటుంది. పైకి కిందికి తిరగడాలు ఉండవు, ఒకే లెవెల్లో ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అయితే కావచ్చు, కానీ దానికోసం భయపడి ఎవరు ఎక్కడికి పోకుండా ప్రయాణం చేయకుండా ఉండరు. పడుకోగానే నిద్ర పట్టేస్తుంది, పొద్దున్నే లేచే వరకు స్టేషన్ వచ్చేస్తుంది, గమ్యం చేరుకుంటాం, అంతవరకే. కానీ టెన్షన్ అనేది ఉండదు, రిలాక్స్డ్గా ఉంటాం. రాత్రి మొత్తం కార్లో ప్రయాణం చేసామనుకోండి, మేలుకొనే ఉండాలి. మనం డ్రైవ్ చేసినా సరే, వేరే డ్రైవర్ ఉన్నా సరే, ఇది తప్పదు. ఆ డ్రైవర్తో కాస్త మాట్లాడుతూ ఉంటేనే ఆయన నిద్రపోకుండా ఉంటాడు, జాగ్రత్తగా కారు నడుపుతాడు. అందుకోసం మేలుకొనే ఉండాలి. కాబట్టి అందులో రిలాక్సేషన్ ఉండదు, ఏదో కాస్త ఎంజాయ్మెంట్ ఉంటే ఉండొచ్చు. కానీ జీవితాన్ని ఎంజాయ్ చేయడం అనేది అందరూ కోరుకుంటారు, కానీ ఆ ఎంజాయ్మెంట్ కూడా రిలాక్స్డ్గా ఉండాలి అని కోరుకుంటే మాత్రం జరగదు, అది అసాధ్యం. ఇది రోలర్ కోస్టర్ రైడ్, ఇది ఎప్పుడు టెన్షన్తోనే ఉంటుంది. ఆ టెన్షన్లోనే ఒక ఎంజాయ్మెంట్ దొరకాలి అంటే అందులోంచి మనం బయటపడాలి, అంతసేపు మనకు రిలాక్సేషన్ దొరకదు. రోలర్ కోస్టర్ రైడ్ చేసేవాడు చాలా టెన్షన్గా కనపడతాడు, ఒక్కసారి అందులోంచి దిగితే రిలాక్స్డ్గా నడిచి వెళ్తాడు. అలాగే జీవితం కూడా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నంత వరకు మనకు రిలాక్సేషన్ ఉండదు. చావు పుట్టుక నుంచి బయటపడి మన కర్మను అంతా తొలగించుకున్నప్పుడు రిలాక్సేషన్ దొరుకుతుంది. కానీ మనం ఈ చక్రంలో ఉన్నప్పుడే రిలాక్సేషన్ కావాలి, దొరకాలి అని కోరుకుంటున్నాం. ఇందులో తిరుగుతున్నంత వరకు రోలర్ కోస్టర్ రైడ్ లాగానే భయంగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రైన్లో ప్రశాంతంగా నిద్రపోయినట్టుగా అయితే నిద్రపోలేరు, రిలాక్స్డ్గా ఉండలేరు. ఈ జీవితంలో అది సాధ్యం కాదు. కానీ మనం ఈ జీవితం రిలాక్స్డ్గా ఉండాలి, సాగాలి, ప్రశాంతత ఉండాలి అని కోరుకుంటున్నాం. అలా ఈ లోకంలో ఎవరు ఉన్నట్టుగా కూడా మనం ఎప్పుడూ వినలేదు, చూడలేదు. అందుకని ప్రయత్నించడానికి భయపడకూడదు, ప్రయత్నం చేయాలి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముందు చూపుతూ ఉండాలి.
కష్టాలు వచ్చినప్పుడు దాన్ని దాటాలి, నమ్మకంతో ఉండాలి. రోలర్ కోస్టర్ కానీ జెయింట్ వీల్ కానీ ఒక పెద్ద రౌండ్ తిరిగి వచ్చాక మళ్ళీ రెండోసారి పోతావా అంటే చాలామంది అమ్మో వద్దు అని భయపడతారు. కానీ మనం మాత్రం మళ్ళీ మళ్ళీ పుట్టడానికి చావడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ జనన మరణ చక్రంలో ప్రయాణం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అలా ప్రయాణం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మనం గమనించట్లేదు. అంటే మనకి ఇంకా భయం తెలియలేదు. జీవితాన్ని రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయలేము, అది సాధ్యం కాదు. కానీ విజిలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు, ఒక రెవల్యూషన్తో ఎంజాయ్ చేయాలి. ఈ కాస్త విషయం మనకు అర్థమైతే, విశ్లేషణ చేస్తే చావు పుటకల మధ్య ఉండే భేదం అర్థమైపోతుంది. మన సంసారం నుంచి అంటే ఈ లోకం నుంచి బయటపడితే మాత్రమే రిలాక్స్డ్గా ఉండగలుగుతాం. ఈ జీవితాన్ని ఎలా ఆస్వాదించగలం అని ఆలోచించండి. జెయింట్ వీల్ పైన ఎక్కి భయంగా రౌండ్స్ తిరిగి ఆనందించాలా, రైలు ప్రయాణంలాగా రిలాక్స్డ్గా ఉండాలా? మనం ఏదో ఒకదాన్ని మాత్రమే ఆస్వాదించగలం, ఒకదాన్ని మాత్రమే పొందగలము. కానీ మనం ఏమి అనుకున్నామో దాన్ని ఆస్వాదించవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, మరియు ఆనందించవచ్చు. ఈ విషయం అవగాహన అయిన తర్వాత జనన మరణ చక్రాన్ని భగవంతుడు ఆపేస్తాడు. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.